చెప్పా కదా మా డాడీకి హెల్త్ బాగాలేదు దుబాయ్ వెళ్ళగానే. సో అది క్యాన్సిల్ అయింది. మా డాడీ వస్తుండు, ఎప్పుడో కాదు ఈరోజు నైటే వస్తుండు. ఇంకోటి ఏంటిదంటే నేను దుబాయ్ పోవడం క్యాన్సిల్ అయింది. సో మా డాడీ వాళ్ళ నైట్ వస్తుండు 5 o'clock ఫ్లైట్కి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదా. మామే వస్తుండే ఈరోజు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే. ఇబ్బంది ఏం కాదు అత్తమ్మ ఫ్లైట్లో వస్తే. ఇట్లా వీడికి వెళ్ళి వీడికి ఇట్లా తీసేస్తారా అంటే ఇక్కడ పోనీ దేవదయాల మంచిగా వచ్చి సేఫ్ గా ఇంట్లో ఉండి 6 నెలలకు మంచిగా అయితే చాలు అందరికి. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ గల్లీ పోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే నేను చెప్పా కదా మా డాడీకి హెల్త్ బాగాలేదు దుబాయ్ వెళ్ళగానే. సో అది క్యాన్సిల్ అయింది. మా డాడీ వస్తుండు, ఎప్పుడో కాదు ఈరోజు నైటే వస్తుండు. 5 o'clock ఫ్లైట్ ఉంది. సో మేము రిసీవ్ చేసుకోనికి వెళ్ళాలి. ఇంకా వాళ్ళకి తెలియదు నేను వచ్చినా చెప్పడానికి. మా మమ్మీ కాల్ చేసి చెప్పింది. ఇప్పుడు ఎంత ఖుషి అవుతుందో సనా నేను పోతలేనంటే. కానీ మా డాడీ వచ్చిండు, మా డాడీ దగ్గరికి నేను ఎట్లయినా వెళ్ళాలి కదా. సో ఇప్పుడు ఒకే కొద్దిగా బాగుండు. సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా ఏమైంది ఎలాంటిది అనేది. సో హెయిర్ స్టైల్ ఖరాబ్ అయింది కదా, మళ్ళీ చేద్దాం. సో వాళ్ళైతే లోపల ఉన్నారు, నేను ఇప్పుడు పోతున్న లోపలికి. వాళ్ళు నేను గల్లీ పోలీస్కి వీడియో కొట్టుకుంటూ వచ్చిన. సో వాళ్ళకి తెలియదు. సో ఇంకోటి ఏంటిదంటే థ్యాంక్స్ ఫర్ ప్రే. చాలామంది ప్రే చేశారు, నాకు మెసేజ్ చేస్తారు డాడీకి హెల్త్ బాగుండాలన్న, ఎలా ఉందని. సో ఓకే బాగుంది, ఇప్పుడు క్యూర్ అవుతున్నాడు. సో 3 months రెస్ట్ అని చెప్పి పంపిస్తారు అంట. సో చూద్దాం ఏమంటారో. నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి. చూద్దాందా, ఇవాళ నైట్ వస్తుండు కాబట్టి సో వీళ్ళకి చెప్పాలి కాబట్టి బ్యాక్ కెమెరా పెడదాం. మా దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ అంట, ఎక్విప్మెంట్ రెడీ అవుతుర్రు. నీలాఫర్ పోతారంట. నీలాఫర్ ఈ బాత్రూమ్ డోర్ పెట్టారు, ఏం పెట్టారు, అంత గజ్జి ఉంటుంది. ఇల్లంతా చెత్త ఉంటుంది. చెత్త కదా. హాయ్, నమస్తే పెద్దలకి, నమస్తే చిన్నలకి. ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇంకా మరదలు ఇప్పుడే కదా నాకు చెల్లె కావాలన్నా మళ్ళీ ఏంటో అప్పుడే. హాయ్ జున్ను, నాకు పిల్లలు కావాలి. వైఫై బ్యాలెన్స్ చేసిన యాక్టివేట్ అయిందా? యాక్టివేట్ అయిందా? డన్. సో గైస్ మీ అందరికి ఇప్పుడు అందులో తాజా ఆడతా. అందరూ నాకు పిల్లలు కావాలి, మొగడు కావాలంటే సన మాత్రం సాయిగడికి ఇంకో పిల్లం కావాలన్నది. చెప్పేది వాళ్ళ పిల్లం ఆల్రెడీ ఇంకో పిల్లంకి పిల్లలు పుడితే ఈమె చూసుకుంటదంట. అట్లా చూసుకోను మీరు నెల నువ్వు 5,000. ఒకవేళ నిజంగానే నేను అట్లా ఉంటే ఈరోజు దేవుడు. సో గైస్ మొత్తమే కాదు గైస్, సడా ఎట్లుంటదంటే ఒకవేళ సాయిగడికి నిజంగానే వేరే పిల్లకి మా ఇంకో మరదలకి 2 పిల్లలు పుడితే ఆ పిల్ల చచ్చిపోయే పొజిషన్ లో ఈమెకి 2 పిల్లలు ఏం చేస్తుంది తెలుసా? ఎంత రాచి రంపాన పెడుతుంది, వాళ్ళకి అన్నం పెట్టది, గిన్నెలు గడిపిస్తుంది, వాళ్ళతో బాత్రూమ్ గడిపిస్తుంది. కొత్త బట్టలు పిల్లలకి కొత్త బట్టలు ఉంటది, ఆ పాత బట్టలన్నీ వాళ్ళకి ఇస్తుంది. ఇన్స్టా ప్రమోషన్స్ తోటి ఆడ చూసుకోకపోయినా నేను మంచిగా అంత లేదు. ఒకవేళ నీ మీద ఒట్టు అన్న అంతే సంపిదెంగు దెంగే. అరే ఎందుకు వచ్చినాడు ఒక మ్యాటర్ చెప్పడానికి వచ్చిన మీరు పిల్లలు ఎందుకు ఎప్పుడు చెప్పేది కానీ కొత్త చెప్తా. వేరేళ్ళకి చెప్పచ్చు కదా ఎప్పుడు. అరే ఎప్పుడు ఒక్కళ్ళకి చెప్పడానికి నీకు విరక్తి పుడతారా? లేపే అండి కెమెరా చూడు. అరే అరే అమ్మో ఆవురా, లేవురా ప్లీజ్ రా. మా కెమెరామెన్ ఎవ్వరు లేరురా, కొంచెం లేవచ్చు కదరా. ఇది పెడతారా? ఇది పెడతా, ఇది వీడియోలు ఉంటాయి తీయలేదు. మధ్య సోనాడికి గ్లామర్ వచ్చింది కదా.
చెప్తాను. Do you like kids? ఆగురా. Do you like kids? జున్ను Kids కాదురా. కిడ్స్ పిల్లలు Do you like kids? I like kids. I like the process. మళ్ళా జుట్టు జరుపుతుందిరా. అరే జుట్టు జరిపింది. I like the process అంట. డైలాగ్ కొట్టావా? మళ్ళీ కొట్టరా, మళ్ళీ కొట్టు ప్లీజ్. Do you like kids? అక్క చెప్పు డైలాగ్. నేను ఎందుకు వచ్చినా చెప్పేది నా మాట కంటే కానీ నీ నవ్వుడా. ఆగే పటాక్ చూడు పటాకి అన్నాడు. సో ఇంకోటి ఏంటిదంటే నేను దుబాయ్ కూడా క్యాన్సిల్ అయింది. సో మా డాడీ వాళ్ళ నైట్ వస్తుండు 5 o'clock ఫ్లైట్ కి. పోతే వేరే అబ్బాయిని సెట్ చేస్తే వీడియోలు కట్టుకుందామని అంటే ఆశ నిరాశ ఫోన్ చేసి అవసరం అయితే నమ్మకం సీరియస్ ఉందన్నా లాస్ట్ టైం అడిగితే. ఫోన్ సీరియస్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకోవచ్చు. అంతలేదు ఆపరేషన్ అయిపోయింది ఆపరేషన్. అంత సీరియస్ గా ఉండేదాన్ని. మొన్న భయమైంది, నరాలు తీసి గుండు కొట్టించారు కదా నీకు. గుండు కొట్టలే. గుండు ఎందుకు కొడుతుంది కదా ఇంక. అంటే ఈ హెయిర్స్ అన్ని తీసేసి. ఓకే. హలో అత్తమ్మా, మామే వస్తుండే ఈరోజు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే. ఎప్పుడు? నైట్ 11:30కు ఫ్లైట్ అట. పొద్దున్న 5 గంటలకు దిగుతాడట. మేము అంటే మంచి ఏం కాదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకోవచ్చా? ఏం కాదా ఫ్లైట్లో వస్తే? ఫ్లైట్ లో అయితే డాక్టరు నిన్న ఊసిండు, ఇవాళ పొద్దున్నే ఊసిండు. పొద్దున్న వచ్చిండు. అక్కడ హాస్పిటల్కి వస్తే కుట్లిప్పిండు కదా కాలుది. కుట్లిప్పి మొండిప్పలేరు. ఇవాళ పోతే చూసి కుట్లిప్పి వెళ్ళిపోయింది కదా. ఇది కొంచెం 6 నెలల దాకా కష్టమని చెప్పింది కదా. ఇబ్బంది ఏం కాదు అత్తమ్మ ఫ్లైట్లో వస్తే? ఏం కాదు, వీళ్ళకు సపరేట్ ఉంటుందట టికెట్. అవునా? డాక్టరు రాసిస్తాడట దానిపైన. మరి మీరు వస్తుర్రా? మేము వెళ్ళాలా నేను సాయి ఎయిర్పోర్ట్కి? వస్తామమ్మా. నేను ఫోన్ చేస్తాను ఊరుకున్నా. మరి 8 గంటలకు స్టార్ట్ కమ్మంటారా నాన్నగాడని. మరి చూడు మరి ఆ కార్ తీసుకొని జాగ్రత్త రమ్మను మామయ్యని. మరి లేదు కదా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే మొత్తం బాధ్యత అల్లదనక డీటెయిల్ గా తీసుకోపోతారట. చెక్ చేస్తారట. మన హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అట్లా తీసుకొస్తారట. మన కాళ్ళు అప్పగిస్తారట. అంత బాగానే ఉంది. బాగానే మా అవస్థ బాగుంది మామయ్యకి. కానీ ఇప్పుడు కార్లో రావడానికి ఇబ్బంది అవుతుందేమో కదా ఇక్కడ నుంచి అడిగి. అంటే కొంచెం పెద్ద కార్ తీసుకోమనాలి ఫ్రీగా. పెద్ద తీసుకుంటే ఫ్రీగా పడుకునేటట్టు ఉండాలి. కూర్చుంటే కష్టం అవుతుంది కదా. అంటే 10 రోజులు అవుతుంది కదా, 13-15 రోజులు అయినా ఆపరేషన్ అయితే అంతే. అమ్మ బయలుదేరినప్పుడు కాల్ చేస్తారా? మీరేం టెన్షన్ పడకండి, మెల్లగా రండి. మేము రాగానే వస్తాం ఇంటికి. దాని రాగానే రండిరా. కాగిపోతానే తెలిసే కానీ ఇప్పుడు వద్దు అని మామయ్య అడిగి నాకు అట్లనే పోదామని ఫిక్స్ అయినాం. మామయ్య వస్తుంది ఇక తెలిసిన వాళ్ళకి ఉంచుకొని మళ్ళీ 15 రోజులకి హైదరాబాద్ ఉంచాలి. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ చూపియారా? చూపిస్తారు ఇక. మళ్ళీ అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది కదా. అవును, అర్థమవుతుంది కదా. ఇప్పుడు అక్కడ టాబ్లెట్స్ ఇక్కడ దొరుకుతాయా? దొరికాయి. మరి ఎట్లా? ఇక్కడ మళ్ళీ అయితే ఇప్పుడు ఆపరేషన్ చేసినట్టను హైదరాబాద్ మనిషి డాక్టర్ అతను చెప్పిండ్రు అక్కడ ఎక్కడైనా ఎంచుకోకపోతే హార్ట్ స్పెషలిస్ట్ కావాలన్నట. అతని దగ్గర చూపించుకో, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాకపోతే కొంచెం 6 నెలల దాకా పట్టి కట్టుకోవాలా. ఇక్కడ ఛాతీ కదిస్తారు కదరా, లోపల బుక్కల ఇవి కదిలినాయి. కట్టుకోవాలంటే పట్టు ఉండాలన్నట. ఎక్కువ నడవద్దు, టెన్షన్ వాడద్దు, కొన్ని వస్తువులు తినద్దు.
మామయ్యకి రట్లీ వయసు లేదు ఇప్పుడు. నువ్వు మళ్ళీ ఎవ్వరు లేరుగా చూసుకోవడానికి అక్కడ. నువ్వు శివ ఇద్దరు వస్తారు అత్తమ్మ. నేను శివ మరి మళ్ళా సినిమా వేస్తా అంటుండగా సినిమా వేస్తాడు కావచ్చు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి బస్ కడతాము వచ్చి అక్కడ కార్ తీసుకుంటాడు అంటే రావచ్చు. సాయి తీసుకుంటాడు కారు, మీరు రండి వచ్చి ఫోన్ చేయండి పికప్ చేసుకుంటాడు వచ్చి. అదే చేసుకొని కట్టి మళ్ళీ ఆడతాడు కట్టాడంటే ఇక ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది గైస్. అంటే 16 days అవుతుంది. 16 days అవుతుంది ఆపరేషన్ అయ్యంట. పంపించచ్చు అని స్పెషల్ గా వాళ్ళ కోసం ఇట్లా సిచ్యువేషన్ వాళ్ళకు ఫ్లైట్స్ ఉంటాయంట. వీడికి తెలియాలి మరి వీడికి తెలియదు, అదే హైలైట్. అదే అదే సరే చేస్తామమ్మా నీకు ఫోన్. సరే అత్తమ్మ నేను మామయ్యకి ఫోన్ చేస్తాను. వెళ్ళా మాట్లాడు. సరే సమాధానం చెప్తలేడు ఇట్లా తలవింపులు ఇట్లా చేతులు సైగలు ఎక్కువ మాట్లాడతలేడు కదా. మాట్లాడడం కావట్లేదు. సరే లేదు దుబాయ్ లేదు. సెపరేట్ ఫ్లైట్లు కాదు సీట్లు ఉంటాయి కూర్చోనికి. పడుకోండి అంట. మరి ఎట్లా ఒక్కడు వస్తే ఇబ్బంది కదా అంటే చూసుకోవడానికి టాయిలెట్ వచ్చిన వాష్రూమ్ ఇస్తారు ఒక పర్సన్. అవునా పక్క ఫిక్స్. ఎప్పుడు మేము కూడా పోతాం గైస్ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా డాడీని చూస్తాము. ఎందుకంటే సిచ్యువేషన్ హార్ట్ సర్జరీ అయిందంట. ఏమంటారు అది హార్ట్ సర్జరీ బైపాస్ అయింది. అండ్ స్కిన్ కాలుకున్నదాన్ని ఇంత కట్ అయింది. ఇట్లా వీడికి వెళ్ళి వీడికి ఇట్లా తీసేస్తారా అంటే ఇక్కడ ఇక్కడ నరం తీసేసి ఇక్కడ పెడతారు. మళ్ళీ నరం ఎట్లా అక్కడ ఎక్స్ట్రా నరం ఉంటది కదా దాన్ని జాయిన్ చేసేస్తారు. ఇదంతా ఇట్లా పడ్డది. మన నరాలు అంత స్ట్రాంగ్ ఉంటాయి అని ఇట్లా జాయింట్ చేసేంత కూడా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే ఇట్లా కట్టేస్తారు. ఇంత కట్ అయింది ఇట్లా. పోనీ దేవదయాల మంచిగా వచ్చి సేఫ్ గా ఇంట్లో ఉండి 6 నెలలకు అన్ని మంచిగా అయితే చాలు అందరికి. ఎందుకంటే మొన్నటి నుండి అమ్మ ఏడుస్తూనే ఉంది. మాలలో ఉన్నాడు వీడు. మేము పోయినప్పుడు వాళ్ళు ఏడుస్తూనే ఉంది. భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది అని చెప్పేసి. నేను మాలో ఉన్నప్పుడు అయింది. మాలో ఉన్నప్పుడే లాస్ట్ తీసేస్తాను. లాస్ట్ 5-6 days ముందు తెలిసింది ఆపరేషన్ అయింది మాలో ఉన్నప్పుడే. ఇది ఫేస్ బ్యాక్ అంటే నాకు తెలుసు నాకు గుర్తుంది. సో గైస్ ఫైనల్లీ అయితే సాయి గారు దుబాయ్ పోతలేడు. చాలా మంచిగా వేరే అబ్బాయితో వీడియో చేసుకుందాం అనుకుంది. నాకు తెలుసు చెప్పు బాడగా చెప్పినావు. చెప్పు నిజం చెప్పు. ఫ్రెండ్ కాదు ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఉందని చెప్పు నిజం చెప్పు. ఒక అమ్మాయి ఉంది కదా సానియా మిర్జా. చెప్తున్నాడు గాయస్ వీడికి. అప్పుడే లవర్ ఉందని చెప్పిండు కానీ ఫ్రెండ్స్ ఉన్నారు దుబాయ్. అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు. అందులో ఒక అమ్మాయి ఉంది గైస్. ఆ అమ్మాయి చెప్పు హాయ్. సో హాయ్ హిందీలో ఏమంటారా? అబ్బో కచ్చా నీకేం రా అంటాడు. తిన్నావని కూడా అడగరా దానికి. కాలియా దానికి కాల్చు నాది కాచు లంబడి భాషనే మాట్లాడుతున్నా. మరి దుబాయ్ పోతలే ఎటు పోతలేను ఇక్కడనే ఉంటా. సో ఇంకో ఫారెన్ పోతుంది అది ఇంకా హ్యాపీ కాదు. ఇట్లా అంటే బాడకం చెప్తా కదా మీకు అందరికి. ఏం లేదు చూడు ఒకసారి. ఒకవేళ వచ్చినాక చాలా పనులు ఉంటాయి బ్రో. మీరు అప్పుడు కొంచెం కొంచెం దుబాయ్ పిల్లకి మరదాలు ఫైనల్లీ వీడియోలు కొంచెం లేట్ వస్తాయి. ఇట్స్ మీకు రెస్టారెంట్ ఎంతకైనా మంచిది. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు పక్క వెళ్ళాలి, డాడీని చూసుకోవాలి, అక్కడ దింపాలి, మళ్ళీ రావాలి. ఇది కూడా పోతుంది. కొంచెం అటు ఇటు వీడియోలు అయిపోతే మళ్ళీ ఎందుకు రావట్లేదు అది ఇదని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నమాట. సో ఏం అక్కడ ఒకవేళ మాకు వీలుంటే డాడీ ఒప్పుకుంటే ఓకే కెమెరాకి యాక్సెప్ట్ చేస్తే మాట్లాడగలుగుతుండు అంటే అప్పుడు కెమెరా పెట్టి వీడియోలు తెస్తాం. ఎట్లుంది సిచ్యువేషన్ ఏంటి అని చూపిస్తాం.
చూపిస్తానండి అది నిజంగా మీరైతే ఒక clip ఎట్లా చెప్పుకొని మరి చూపిస్తాను ఒకవేళ డాడీ సాయి వాళ్ళ డాడీ ఎప్పుడు చూపియరు కదా ఒక్క వీడియోలో చూపించిన ఎయిర్పోర్ట్ లో ఒక వీడియోలో ఇంకోటి మేము పండుగ చేసుకున్నాం పండుగ చేసుకున్నప్పుడు. సో గైస్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా ఇంకా పెద్ద పెద్ద పండుగలు వీలైతే ఒక క్లిప్ చేసుకున్నాం కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాం దొరికితే మాకు వీలైతే ట్రై చేయండి కదా చేద్దాం. ఎట్లుంది ఏంటి అనేది చూపిస్తాం. భయం అయితే నాకు నిజంగానే ఏడిపోస్తుంది. ఇదంతా నేను చూసిన వీడియో వల్ల వీడికి వెళ్ళి ఇదంతా ఇట్లా కట్ అయి ఉంటది నేను కూడా చూసిన. అవును చూసా నేను కూడా ఫోటో చూసినాం కదా. మంచిగా హెయిర్ స్టైల్ చందానంగా ఉన్నావు. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోలు కొంచెం లేట్ వస్తాయి డాడీకి బాగాలేనందుకు. సో ఇంకోటి ఏంటంటే మిస్టర్ సాయి అఫీషియల్ లో కూడా వీడియోలు వేస్తున్నాయి ఇక నుంచి రెడీ మొత్తం ఏం